I think you are able to see my screen. Yes, sir. Yeah. All right, dear folks, and welcome to Spark Educan. So, ఈరోజు అది పెట్టలేదు నేను, నో ప్రాబ్లం. చలో అండి. సో ఆల్రెడీ మనం మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనం డిస్కస్ చేసినాం. ప్లీజ్ కుడ్ యూ మ్యూట్ ఆల్ ఆఫ్ యూ, కొంచెం మ్యూట్ చేయండి. పెన్ ఒకటి తీసుకోండి, పేపర్ ఒకటి తీసుకోండి, ఒక నోట్బుక్ పెట్టుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కటి బైలింగ్ వల్ల డిస్ప్లే అవుతుంటది. నేను తెలుగులో చెప్తుంటే అక్కడ ఇంగ్లీష్ లో వస్తుంటది. సో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాండి, నా క్లాస్ కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ బుక్. సో ఆ బుక్ పైన డిపెండ్ అయి ఉంటాయి నా క్లాసెస్ అంతా. నా క్లాసెస్ విన్న తర్వాతకి లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ ని మీరు ఓపెన్ చేస్తే 5 నిమిషాల్లో మీకు ఆ టాపిక్ అయిపోతుందండి. నా క్లాస్ విన్న తర్వాతకి మీరు ఆ కాన్సెప్ట్ ని చూస్తే 5 minutes లో ఆ బుక్ లో ఏదైతే పర్టికులర్ టాపిక్ ఉందో అది కంప్లీట్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ దట్స్ ఏ స్టాండర్డ్ బుక్ అండ్ దీస్ ఆర్ ద స్టాండర్డ్ క్లాసెస్. స్టాండర్డ్ బుక్ ఈజ్ ఈక్వల్ స్టాండర్డ్ క్లాసెస్. మై క్లాసెస్ ఈజ్ ఈక్వల్స్ 120 hours లక్ష్మీకాంత్ పాలిటీ బుక్. సో మీరు 120 hours లో లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ ని కంప్లీట్ చేయాలి అనుకుంటే నా క్లాసెస్ ఉండండి. ఆల్రెడీ మన యాప్ ఉంది, మన యాప్ లో క్లాసెస్ ఉన్నాయి. వండర్ఫుల్ క్లాసెస్ ఆర్ దేర్. ప్రతి ఒక్కటి పీపీటీ మేనర్ లో ఉంటది, ఏం పరేషాన్ లేదు. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గ్రూప్ 1 కి, గ్రూప్ 2 కి, ఎస్ఐ, పీసీ, కానిస్టేబుల్, సెంట్రల్ అండ్ స్టేట్ పరీక్షలకి అన్నిటికీ పాలిటీ కంటెంట్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ 1000 MCQs కూడా మన దగ్గర నుంచి రాబోతున్నాయి. సో నో వరీస్. రైట్ అండి. సో ఈ యొక్క మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ రచన లేదా రాజ్యాంగ పరిషత్ కి సంబంధించి మనం డిమాండ్ ఫర్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క డిమాండ్లు ఎట్లొచ్చినాయి, అండ్ కంపోజిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క కూర్పు ఎలా ఏర్పాటైంది, వాట్ ఈస్ ద వర్కింగ్ నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ యొక్క పనితీరు ఎలా ఉంది, అదేవిధంగా రాజ్యాంగ పరిషత్లో ఉన్న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న కమిటీస్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ కమిటీస్ ఆర్ దేర్, మేజర్ కమిటీస్ ఏంటి, అదేవిధంగా మైనర్ కమిటీస్ ఏంటి అనే వాటిని మనం డిస్కస్ చేసినాం. అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఇన్ బిట్వీన్ ఎన్ఫోర్స్మెంట్ ఓకే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే అంటే ఈ యొక్క రాజ్యాంగం యొక్క అమలు ఏ విధంగా జరిగింది, అండ్ కాన్స్టిట్యూషన్ యొక్క ఎనాక్ట్మెంట్ ఎలా అయింది, రాజ్యాంగం యొక్క ఆమోదించడం ఎట్లా చేసినాం మనము. సో ఇవన్నీ అంశాలను మనం ఎలాబొరేట్ గా ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసినామండి. సార్ మరి ఓకే ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా, ఈ రోజు క్లాస్ లో మనం ఏం మాట్లాడుతున్నాం అంటే, సో ద టాపిక్ ఇస్ దిస్ అండి, లుక్ ఎట్ హియర్. సో ఎక్స్పర్ట్స్ కమిటీ ఆఫ్ ద కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ అండి. ఎక్స్పర్ట్స్ అంటే ఏంటి తెలుగులో, నిపుణుల కమిటీ, అంటే కాంగ్రెస్ యొక్క నిపుణుల కమిటీ. రైట్. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నిపుణుల కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది, ఏ పర్పస్ లో ఏర్పాటు చేసింది అనేది మనం చూద్దాం ఇక్కడ. సో వైల్ ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అండి, అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే తెలుగులో ఏంటంటే రాజ్యాంగ పరిషత్. రాజ్యాంగ పరిషత్ కి ఎలక్షన్స్ పురోగతిలోనే ఉండగానే, అంటే ఇక రాజ్యాంగ పరిషత్ కి మనం ఎలక్షన్స్ చేసుకుందాము అనే టైంలోనే జూలై 8, 1946లో, ఐ రిపీట్ ద డేట్స్, జూలై 8, 1946లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీని, నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. లుక్ ఎట్ హియర్, ఇట్ విల్ బి అప్ హియర్. సో వైల్ ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ కి ఎన్నికలు జరుగుతున్న ఆ పురోగమిస్తున్న సమయంలోనే, ప్రోగ్రెస్ అవుతున్న సమయంలోనే జూలై 8, 1946లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. సార్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఎక్స్పర్ట్ కమిటీ టు మేక్, అంటే దీన్ని ఏర్పాటు చేయడానికి, ఈ యొక్క కమిటీని అపాయింట్ చేయడానికి పర్పస్ ఏంటి అంటే, ఈ యొక్క నిపుణుల కమిటీని అపాయింట్ చేయడానికి పర్పస్ ప్రిపేరింగ్ మెటీరియల్ ఫర్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ప్రిపేరింగ్ మెటీరియల్ ఫర్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ కి మెటీరియల్ అండి. మెటీరియల్ అంటే ఏంటి, విచ్ మీన్స్ మనం సింపుల్ గా అర్థం చేసుకునే భాషలో మాట్లాడాలంటే సమాచారాన్ని అందించడానికి. అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క పని విధానం ఎట్లా ఉండాలి, రాజ్యాంగ పరిషత్లో కమిటీలు ఎట్లా ఉండాలి, ఆ కమిటీలో సభ్యులు ఎట్లా ఉండాలి, ఈ ముచ్చట్నంతా గ్యాదర్ చేయడానికి, ఆ యొక్క మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ని ప్రిపేర్ చేయడానికి, ఆ యొక్క పర్పస్ తోని, ఆ యొక్క ఉద్దేశంతోని ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది అండి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. ఓకేనా, రైట్ సార్, ఇట్స్ ఫైన్. ఓకే, మరి ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీలో సభ్యులు ఎవరు సార్, చైర్మన్ గా ఎవరు ఉన్నారు అంటే జవహర్ లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారండి, సో జే నెహ్రూ, ఆయన చైర్మన్ గా ఉన్నారు. ఆయనతో పాటు అసఫ్ అలీ గారు, మున్షి గారు, సో చాలా మంది మనకి ఇక్కడ దీంట్లో ఉండడం జరిగింది. ఓకేనా, 1 second, ఒక్కసారి అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, క్లియర్ అండి. సో ఈ విధంగా మనకి జవహర్ లాల్ నెహ్రూ చైర్మన్ గా, అండ్ అసఫ్ అలీ, అండ్ కేఎం మున్షి, గోపాలస్వామి అయ్యంగార్, కేటీ షా, అండ్ జిఆర్ గాడ్గిల్, అండ్ కబీర్ గారు, సో హుమాయూన్ కబీర్, కే సంతానం, వీళ్ళంతా ఎవరు అంటే ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ ఎక్స్పర్ట్స్ కమిటీ యొక్క చైర్మన్ ఈయన, వీళ్ళంతా సభ్యులు. క్లియరా? సో ఇట్లా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది, బాగానే ఉంది. ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీలో
చైర్మన్ ఉన్నారు కదా, ఈ యొక్క చైర్మన్ యొక్క ప్రపోజల్ పైన ఏం జరిగిందో మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దామండి. సో లేటర్ ప్రపోజల్ ఆఫ్ ది చైర్పర్సన్ కృష్ణా కృపాలాని, ఓకేనా, చైర్మన్ యొక్క ప్రతిపాదనల పైన కృష్ణా కృపాలాని అనే వ్యక్తిని కోఆప్టెడ్ యాజ్ ఏ మెంబర్, ఒక సభ్యునిగా కోఆప్ట్ చేయడం జరిగింది అండి. ఆయన్ని కన్వీనర్ గా కూడా తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీకి. ఎవరు? కృష్ణా కృపాలాని. ఈ యొక్క కృష్ణా కృపాలానిని చైర్మన్ యొక్క ప్రతిపాదనల పైన, చైర్మన్ అంటే ఎవరు ఉన్నారండి? నెహ్రూ గారు ఉన్నారు. సో నెహ్రూ గారి యొక్క ప్రతిపాదనల పైన ఈ యొక్క కృష్ణా కృపాలాని మెంబర్ గా ఆయన్ని కోఆప్ట్ చేసుకునే ఆ యొక్క కమిటీకి కన్వీనర్ గా ఆయన్ని పెట్టుకోవడం జరిగింది. ఓకేనా, రైట్ అండి. సో మొత్తానికి ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ అనేది 2 సిట్టింగ్స్ వేసిందండి. 2 సిట్టింగ్స్ అంటే ఏ సిట్టింగ్స్ అంటే ఆ సిట్టింగ్స్ కాదు, మనం అనుకున్న సిట్టింగ్స్ ఉంటాయి కదా అప్పుడప్పుడు అబ్బాయిలు చేసి అట్లాంటి సిట్టింగ్స్ కాకుండా 2 సార్లు సమావేశమైంది. ఇది ఇక్కడ ఢిల్లీలో ఒకసారి సమావేశమైంది, బాంబేలో ఒకసారి సమావేశమైంది. విత్ డేట్స్ ఇక్కడ మీకు వస్తే చూడండి. ఓకే, సో ఢిల్లీలో మనకి జూలై 2022 1946 లో ఒకసారి సమావేశమైంది. అదేవిధంగా బాంబేలో ఆగస్ట్ 15 to 17 1946 లో ఒకసారి సమావేశమైంది. ఈ విధంగా మనకి ఎక్స్పర్ట్స్ కమిటీ 2 సార్లు సమావేశమై ఏం చేసింది, ఏం మాట్లాడింది, ఆ యొక్క సమావేశాల్లో ఏం ముచ్చట పెట్టింది, ఏం డిస్కస్ చేసింది అంటే, ఓకే, రాజ్యాంగ పరిషత్ యొక్క అనుసరించాల్సిన విధానం ఎలా ఉండాలి, ఓకేనా, అంటే మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం, అది ఏ విధమైన విధానాన్ని అనుసరిస్తే బాగుంటది. సో ఒకవేళ రాజ్యాంగ పరిషత్ని మనం రాజ్యాంగాన్ని రచించుకోవాలనుకుంటున్నాం కదా, సో మరి రచించుకోవడానికి వేరియస్ కమిటీస్ ని, అంటే వివిధ రకాల కమిటీస్ ని మనం అపాయింట్ చేసుకుందాము, నియమించుకుందాము. సో అది ఎలా అపాయింట్ చేసుకుంటే బాగుంటది. అదేవిధంగా అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఉంది కదండి. అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటే ఏంటి అంటే లక్ష్యాల తీర్మానము లేదా ఆశయాల తీర్మానము. ఆ యొక్క ఆశయాల తీర్మానం యొక్క డ్రాఫ్ట్ ముసాయిదా, ఆ యొక్క ముసాయిదాని మనం ఎట్లా చేసుకుంటే బాగుంటది అనే ఈ యొక్క విషయాలన్నిటినీ ఈ యొక్క సమావేశాల్లో ఎక్స్పర్ట్ కమిటీ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, రైట్ అండి. సో వన్స్ ఐ క్లీన్ ద స్క్రీన్, యా, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో ఇలా ప్రొసీజర్, ఇప్పటివరకు నేను చెప్పిన ముచ్చట ఇక్కడ మీకు కనిపిస్తుందని. సిఏ అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అండి, రాజ్యాంగ పరిషత్. ప్రొసీజర్ అంటే దాని యొక్క అనుసరించాల్సిన విధానం ఎలా ఉండాలి, వివిధ రకాల కమిటీల యొక్క అపాయింట్మెంట్ ఎలా ఉండాలి, అబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటే లక్ష్యాల తీర్మానం యొక్క డ్రాఫ్ట్ ముసాయిదా ఎట్లా ఉంటే బాగుంటది అనే విషయాలన్నిటినీ ఈ యొక్క సమావేశాల్లో నిర్ణయించుకుని ఒక అవగాహనకి రావడం జరిగింది. ఆ అవగాహన కోసమే ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్లియర్ అండి, రైట్. ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ పైన బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, హూస్ దట్ పర్సన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ గ్రాన్విల్లే ఆస్టిన్, ఆయన ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ యొక్క పాత్ర పైన ఆయన యొక్క అబ్జర్వేషన్ చేసిండు, ఆయన యొక్క కమెంట్ కూడా చేసిండండి. అడగొచ్చు రేపు ఎగ్జామ్ లో, ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ యొక్క పాత్ర పైన తన యొక్క అబ్జర్వేషన్ పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే గ్రాన్విల్లే ఆస్టిన్. అంటే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎక్స్పర్ట్ కమిటీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. సో దీని యొక్క పాత్ర అనేది చాలా బాగుంది అని చెప్పేసి ఒక కామెంట్ ని కూడా ఈ యొక్క గ్రాన్విల్లే ఆస్టిన్ గారు చేయడం జరిగింది. ఈయన ఎవరు అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ ఎక్స్పర్ట్ అంటే నిపుణుడు, బ్రిటిష్ రాజ్యాంగ నిపుణుడు ఆయన. ఈయన ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ పైన రోల్ పైన ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా అంటే చెప్పడం జరిగింది. క్లియర్ అండి, రైట్. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పర్ట్ కమిటీ. మనకి ఏవైతే నీడెడ్ పాయింట్స్ ఉన్నాయో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని మాత్రం తీసుకున్నాము. సో ఇవి ఎగ్జాక్ట్ గా ఇదే ముచ్చట మీకు లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ లో ఉంటది. సో వితౌట్ ఎనీ సింగిల్ లైన్ కూడా డిఫరెన్స్ లేకుండా ఉంటదండి. ఇప్పుడు నా క్లాస్ విన్న తర్వాత మీ దగ్గర బుక్ ఉంటే చదవండి, దట్ ఈస్ వెరీ సింపుల్, రైట్. అండ్ ఇది దీనికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిటిసిజం ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ కి సంబంధించిన విమర్శలు ఏంటి, క్రిటిసిజం ఎట్లా చేసిరు. మీరు ఒక పని చేయాలి అనుకున్నప్పుడు, మీరు ఒక పనిని సాధించాలి అనుకున్నప్పుడు, మీరు ఒక అంశాన్ని తీసుకొని ఆ పని మీద పోతున్నప్పుడు మీ పైన కూడా చాలా రకాలైన విమర్శలు వస్తాయి. నువ్వు అది చేస్తావా, నువ్వు అది చేస్తే వర్కౌట్ అవుతుందా, ఎందుకు చేస్తావా అని చెప్పేసి పక్కోళ్ళు, వాళ్ళోళ్ళు, చుట్టాలు, గిట్టాలు అందరూ మస్తు మాట్లాడతారు. ఇట్లా రాజ్యాంగ పరిషత్ కూడా రాజ్యాంగాన్ని రచిద్దామనే పని పెట్టుకున్నప్పుడు ఆ పని చేసిన తర్వాతకి చేసక ముందు చాలా మంది విమర్శలు చేసిరు దీనిపైన కూడా. మరి ఎలాంటి విమర్శలు చేసిరు, ఆ సద్విమర్శలు ఏంటి, సద్విమర్శలు కానివేంటి. సో ఆ విమర్శలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎక్స్క్లూజివ్లీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రాయడానికి. అంటే రాజ్యాంగ పరిషత్ పైన విమర్శలు ఏంటి, మీ యొక్క అంశాలని కొన్ని అంటే ఒక 250 వర్డ్స్ లో రాయండి అని అడగొచ్చు. సో అట్లాంటి ఆస్పెక్ట్ లో కూడా ఇది మనకి ఇంపార్టెంటే. సో ఒక్కసారి దీన్ని చూడండి, రైట్. క్రిటిసిజం ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, వాట్ ఈస్ దాట్? క్రిటిసిజం అంటే విమర్శలు, రైట్ అండి. సో మరి ఎలాంటి విమర్శలు ఉన్నాయంటే, ఫస్ట్, నాట్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ. రాజ్యాంగ పరిషత్ అనేది అంట ఇట్ ఈస్ నాట్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ అండి. అంటే అది రిప్రజెంటేటివ్ బాడీ అంటే ప్రాతినిధ్యం లేని సంస్థ అంట, ఓకేనా.
రాజ్యాంగ పరిషత్ అనేది ఒక ప్రాతినిధ్యం లేని సంస్థ అని చెప్పేసి ఎవరు క్రిటిక్స్ అంటే విమర్శకులు విమర్శ చేశారు. రైట్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద విమర్శస్. నెక్స్ట్ విమర్శ, నాట్ ఏ సావరిన్ బాడీ. నాట్ ఏ సావరిన్ బాడీ విచ్ మీన్స్ వాట్? సావరిన్ అంటే ఏంటండి? సార్వభౌమాధికార సంస్థ కాదు రాజ్యాంగ పరిషత్ అని చెప్పేసి రెండో విమర్శ చేయడం జరిగింది. సో నాట్ ఏ సావరిన్ బాడీ, రాజ్యాంగ పరిషత్ అనేది ఒక సార్వభౌమాధికార సంస్థ కాదు అని చెప్పేసి. నెక్స్ట్, టైం కన్జ్యూమింగ్ అంటే ఇది ఒక కాలయాపన సభ. సో చాలా చాలా టైం కన్జ్యూమ్ చేసింది. సో ఇది ఒక కాలయాపన అంటే టైం ని చాలా వేస్ట్ చేసింది. సో ఇది ఒక కాలయాపన సభగా కొంతమంది విమర్శకులు దీన్ని విమర్శ చేయడం జరిగింది. అదేవిధంగా డామినేటెడ్ బై కాంగ్రెస్. ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ లో చాలా మంది కాంగ్రెస్ నాయకులే ఉన్నారు, కాంగ్రెస్ నాయకుల ఆధిపత్యం దీంట్లో ఉంది కాబట్టి డామినేటెడ్ బై కాంగ్రెస్ అని ఇంకొంతమంది విమర్శకులు ఈ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పైన విమర్శ చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్, లాయర్స్ అండ్ పొలిటీషియన్స్ డామినేషన్. ఈ యొక్క రాజ్యాంగ పరిషత్లో లాయర్ల అండ్ రాజకీయ నాయకుల యొక్క డామినేషన్ ఆధిపత్యం ఎక్కువ ఉంది అని ఇంకొంతమంది ముచ్చట పెట్టారు అంటే విమర్శ చేశారు. లాయర్ అండ్ పొలిటీషియన్ డామినేషన్ ఉంది అని చెప్పేసి ఇంకొంతమంది చెప్పారు. నెక్స్ట్, డామినేటెడ్ బై హిందూస్. ఈ యొక్క రాజ్యాంగ పరిషత్లో హిందువుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇంకొంతమంది విమర్శకులు విమర్శ చేయడం జరిగింది. రైట్ అండి. సో రాజ్యాంగ పరిషత్ పైన ఇలాంటి విమర్శలు వచ్చినాయి అంటే అట్లీస్ట్ మీరు ఈ యొక్క 6 విమర్శలు ఏవైతే ఉన్నాయో వీటిని గుర్తుపెట్టుకొని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక్కొక్క విమర్శ గురించి కొంచెం బ్రీఫ్ గా అసలు ఏంటి ఆ విమర్శ, దాంట్లో ఉన్న అంశం ఏంటియో చూద్దాం. రైట్. ఫస్ట్ వచ్చేసి మీకు తెలుసు, దట్ ఈస్ నాట్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ. ఇది ప్రాతినిధ్య సంస్థ కాదు అంట. ఎందుకు విమర్శకులు దీనిని ప్రాతినిధ్య సంస్థ కాదు అని చెప్పారు అంటే క్రిటిక్స్ ఆర్గ్యూడ్, విమర్శకులు వాదించిరండి, ఆర్గ్యూ చేశారు. ఏమని చేశారు? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాట్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ అంటే ప్రజల చేత, అంటే యుఏఎఫ్ అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే తెలుగులో సార్వజనీన వయోజన ఓటు హక్కు. ప్రజల చేత సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా ఈ యొక్క పర్సన్స్ అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యులు ఎన్నుకోబడలేదు. సో ప్రజల చేతుగా నేరుగా డైరెక్ట్ గా ఒక వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన వీళ్ళు ఎన్నుకోబడలేదు కాబట్టి ఇది ఒక ప్రాతినిధ్యం లేని సంస్థ అని చెప్పేసి విమర్శకులు విమర్శ చేయడం జరిగింది. లుక్ ఎట్ హియర్. So critics argued Constituent Assembly not directly elected by people ఇలా యుఏఎఫ్ అదే చెప్పిన ఇంతకు ముందు ఏందో. ఓకేనా? సో ఇది ఇట్లా విమర్శకులు దీన్ని ఒక ప్రాతినిధ్యం కాని సంస్థ అని చెప్పేసి చెప్పారండి. రైటా? చలో నెక్స్ట్ ఏంటి? నాట్ ఏ సావరిన్ బాడీ. నెక్స్ట్ విమర్శ ఏంటండి? ఇది సార్వభౌమాధికార సంస్థ కాదంటండి. ఎందుకు మరి విమర్శకులు దీన్ని సార్వభౌమాధికార సంస్థ కాదు అని చెప్పారు అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నాట్ సావరిన్ బాడీ బికాజ్ ఆఫ్, ఎందుకు అంటే ఇది ఎవరి యొక్క ప్రపోజల్స్ ప్రాతిపదికన ఏర్పాటు చేయబడిందండి? బ్రిటిష్ గవర్నమెంట్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రతిపాదనల ద్వారా ఇది ఏర్పాటు చేయబడింది కాబట్టి, బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ప్రపోజల్స్ ఆధారంగా ఇది ఏర్పాటు చేయబడింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ సావరిన్ బాడీ అని చెప్పేసి కొంతమంది విమర్శకులు విమర్శ చేశారు. నాట్ సావరిన్ బాడీ క్రియేటెడ్, ఇలా క్రియేట్ అయింది ఇది బై ద ప్రపోజల్స్ అంటే వాళ్ళ యొక్క ప్రతిపాదనలు. ఎవరి ప్రతిపాదనలు? బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ప్రతిపాదనల ద్వారా ఇది ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇది సావరిన్ బాడీ కాదు అని చెప్పేసి చెప్పారు. అట్లనే ఇంకేం ముచ్చట చెప్పారంటే, అయ్యా రాజ్యాంగ పరిషత్ యొక్క సెషన్స్ అంటే సమావేశాలు, ఆ సమావేశాలు కూడా ఎవరి పర్మిషన్ తోని జరిగినాయి, ఎవరి అనుమతితో జరిగినాయి అంటే బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క అనుమతితో మాత్రమే జరిగినాయి కాబట్టి ఇది సార్వభౌమాధికార సంస్థ కాదు అని ఇంకో ముచ్చట చెప్పారు. రైట్. ఇట్లా ముచ్చట ఉంది కాబట్టి ఇది నాట్ ఏ సావరిన్ బాడీ అని చెప్పేసి క్రిటిక్స్ విమర్శ చేయడం జరిగింది. రైట్ అండి. ఇవి 2 విమర్శలు. నెక్స్ట్, టైం కన్జ్యూమింగ్, ఇది కాలయాపన సభ. లుక్ ఎట్ హియర్. నెక్స్ట్ ఇస్ దిస్ టైం కన్జ్యూమింగ్, కాలయాపన సభ. రైట్. ఓకే. సో ఎందుకు కాలయాపన సభగా కొంతమంది విమర్శకులు మరి దీన్ని పేర్కొనడం జరిగిందంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ టుక్ ఏ లాంగ్ టైం, వెరీ లాంగ్ టైం, చాలా లాంగ్ టైం అండి, ఎక్కువ కాలం తీసుకుంది. దేనికి? మేక్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ప్రిపేర్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ పరిషత్ చాలా టైం తీసుకుందండి. ఇంచుమించు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు తీసుకుంది. సో కాబట్టి అయ్యా
రాజ్యాంగాన్ని రచించడానికి మీరు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తీసుకున్నారు. సో చాలా కాలం పాటు తీసుకున్నారు. గదే అదే అమెరికా రాజ్యాంగం అయితే, అమెరికన్ కాన్స్టిట్యూషన్స్ ఫ్రేమర్స్ ఎవరైతే ఉన్నారో, అమెరికా రాజ్యాంగ రూపకర్తలు ఎవరైతే ఉన్నారో, దే టుక్ ఓన్లీ 4 months. అమెరికా రాజ్యాంగ రూపకర్తలు వాళ్ళు 4 నెలల్లోనే రాజ్యాంగాన్ని రచించారు. మనమేమో 2 years 11 months 18 days తీసుకున్నాము అని చెప్పేసి. సో ఈ విధంగా విమర్శకులు అయ్యా ఇది టైం కన్జ్యూమింగ్ సభగా కొంతమంది పేర్కొనడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఒక అంశాన్ని అంటే ఒక రాజ్యాంగ సభ సభ్యుడు కాన్స్టెంట్ అసెంబ్లీ యొక్క మెంబర్ ఏం చెప్పిండు, ఆయన పేరు ఏంటంటే నజీరుద్దీన్ అహ్మద్. ఓకేనా, నజీరుద్దీన్ అహ్మద్. ఈయన ఏం చెప్పిండంటే అయ్యా ఇట్స్ నాట్ ఏ డ్రాఫ్టింగ్ కమిటీ, ఇట్స్ ఏ డ్రిఫ్టింగ్ కమిటీ అని చెప్పిండు ఆయన. నజీరుద్దీన్ అహ్మద్ ఈయన ఏం చెప్పిండంటే రాజ్యాంగ పరిషత్ సభ్యుడు అని. అడుగుతాడు రేపు క్వశ్చన్ ఇదే రావచ్చు కాక, హూ నోస్, యూ డోంట్ నో, ఐ డోంట్ నో. ఓకేనా, సో రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన ఏ సభ్యుడు ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ని డ్రాఫ్టింగ్ కమిటీని డ్రిఫ్టింగ్ కమిటీగా పేర్కొన్నాడు అని చెప్పేసి అడగవచ్చు. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ముసాయిదా కమిటీ. డ్రిఫ్టింగ్ అంటే ఏంటి? డ్రిఫ్టింగ్ అంటే ఏంటండి? మూవింగ్ స్లోలీ. డ్రిఫ్ట్ మీన్స్ వాట్? మీనింగ్ ఏంటంటే దాన్ని మూవింగ్ స్లోలీ అంటే చాలా మెల్లగా కదిలే కమిటీ ఇది అని ఎవరు పేర్కొన్నారు అంటే నజీరుద్దీన్ అహ్మద్. ఓకేనా, సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నజీరుద్దీన్ అహ్మద్ గారు డ్రాఫ్టింగ్ కమిటీని ఏమని పేర్కొనడం జరిగిందంటే ఇట్స్ నాట్ ఏ డ్రాఫ్టింగ్ కమిటీ, ఇట్స్ ఏ డ్రిఫ్టింగ్ కమిటీ, విచ్ మీన్స్ వాట్? మూవింగ్ స్లోలీ. చాలా తెలుగులో ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే నత్త నడకలాగా నడిచే ఒక కమిటీ అని చెప్పేసి నజీరుద్దీన్ అహ్మద్ గారు పేర్కొనడం జరిగింది. సో నజీరుద్దీన్ అహ్మద్ ఈజ్ ఏ కాన్స్టెంట్ అసెంబ్లీ మెంబర్. ఓకేనా అండి, రైట్. ఇది టైం కన్జ్యూమింగ్ గా ఈ విధమైన విమర్శల్ని మనం చూడవచ్చు. నెక్స్ట్, డామినేటెడ్ బై హూమ్? కాంగ్రెస్. రాజ్యాంగ పరిషత్తులో చాలా మంది ఆధిపత్యం ఎవరిది అంటే కాంగ్రెస్ వాళ్ళదంట. ఇది ఒక విమర్శ. డామినేటెడ్ బై కాంగ్రెస్, రైట్. మరి వాళ్ళ యొక్క విమర్శ ఎట్లా ఉంది, ఏం కథ అనేది ముచ్చటని మనం చూద్దాం. ఇక్కడ ఈ యొక్క విమర్శను మనం డిస్కస్ చేసే ముందు గ్రాన్విల్లే అస్టిన్ గారు అండి, ఈయన కూడా అమెరికన్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. దిస్ పర్సన్ ఇస్ హూస్ దట్ పర్సన్? అమెరికన్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. హిస్ నేమ్ ఇస్ గ్రాన్విల్లే అస్టిన్. ఓకే, సో ఈయన ఏం చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క గ్రాన్విల్లే అస్టిన్ గారు, రైట్ అండి. సో ఈయన ఐ థింక్ ఇందాక మనం రైట్ అండి బ్రిటిష్, ఓకే నో ప్రాబ్లం. సో ఈజ్ ఏ బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అండి, ఇట్స్ నాట్ అమెరికా. ఇందాక మనం బ్రిటిష్ అని చెప్పినాం, ఇది అమెరికా అని ఇక్కడ కొంచెం స్పెల్ వచ్చేసింది, నో ప్రాబ్లం, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో పేరు గుర్తుపెట్టుకోండి, గ్రాన్విల్లే అస్టిన్, రైటా? ఓకే, సో ఇక్కడ ఈ గ్రాన్విల్లే అస్టిన్ గారు ఏం చెప్పడం జరిగిందంటే ఒక పార్టీ ఉన్న దేశంలో, ఓకేనా, అంటే దేశంలో ఏంటి మన 1 party కంట్రీ, ఈ యొక్క దేశంలో ఒక పార్టీ ఉన్న కంట్రీలో రాజ్యాంగ సభ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కూడా ఒక పార్టీగానే ఉంటుంది అని ఈ యొక్క గ్రాన్విల్లే అస్టిన్ గారు పేర్కొనడం జరిగింది. లుక్ ఎట్ హియర్. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1 party బాడీ ఇన్ అన్ ఎసెన్షియల్లీ 1 party కంట్రీ. అంటే ఒక పార్టీ ఉన్న దేశంలో రాజ్యాంగ పరిషత్ కూడా 1 party బాడీగానే, ఒక పార్టీ సంస్థగానే ఉంటుంది. కాబట్టి ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ మేజర్ పార్టీ, అంటే రాజ్యాంగ పరిషత్లో కూడా ఒకే పార్టీ బాడీ ఉంటుంది, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. కాబట్టి దాంట్లో ఏంటి, అందుకే దట్ ఈస్ ద డామినేటెడ్ బై ది కాంగ్రెస్ అని చెప్పేసి గ్రాన్విల్లే అస్టిన్ గారు పేర్కొనడం జరిగింది, రైట్ అండి. నెక్స్ట్, సో ఈయన ఈ విధమైన కామెంట్ చేశారు. ఇంకా ఆయన ఏం చెప్పిందంటే అసెంబ్లీ వాజ్ ద కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ వాజ్ ఇండియా అని ఆ ముచ్చటి కూడా గ్రాన్విల్లే అస్టిన్ గారు చెప్పిందండి. లుక్ ఎట్ హియర్. అసెంబ్లీ వాజ్ ద కాంగ్రెస్ అంటే అసెంబ్లీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఇండియా. తెలుగులో అసెంబ్లీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఇండియా అని కూడా ఈయన గ్రాన్విల్లే అస్టిన్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే అడుగుతాడండి, సో ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ద నేషన్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ నేషన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అని అడగొచ్చు. సో ఆ పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే గ్రాన్విల్లే అస్టిన్ అండి. లుక్ ఎట్ హియర్. సో గ్రాన్విల్లే అస్టిన్ ఆయన రచించిన పుస్తకం ఏంటి అంటే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ అండి, ఆ పుస్తకం ఎవరు రచించారని అడగొచ్చు. కాబట్టి సో దీన్ని గుర్తుపెట్టుకోండి, క్లియర్, రైట్ అండి. ఇది డామినేటెడ్ బై కాంగ్రెస్ కి సంబంధించిన అంశం. నెక్స్ట్, లాయర్స్ అండ్ పొలిటీషియన్ డామినేషన్. లాయర్స్ అండ్ పొలిటీషియన్ డామినేషన్, న్యాయవాదుల, రాజకీయ నాయకుల ఆధిపత్యం ఎక్కువ ఉంది ఎక్కడ? రాజ్యాంగ పరిషత్లో. ఎందుకు అంటే ఈ యొక్క రాజ్యాంగ పరిషత్లో రాజకీయ నాయకులు, న్యాయవాదులని మినహాయిస్తే అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, సమాజంలో ఉన్న ఇతర సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఇతర వర్గాల ప్రజలకి నాట్ సఫిషియంట్ గా, అంటే ఒక
తగినంత ప్రాతినిధ్యము, తగినంత రిప్రజెంటేషన్ అనేది మనం చూడలేదు. కాబట్టి దీంట్లో వీరిద్దరి డామినేషన్ ఎక్కువగా ఉంది అని విమర్శకులు పేర్కొన్నారు. అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, సమాజంలో ఉన్న ఇతర వర్గాల యొక్క ప్రాతినిధ్యం అనేది తగినంతగా లేదు అని కొంతమంది చెప్పడం జరిగింది. రైట్ అండి. సో ఎక్కువగా రాజ్యాంగ పరిషత్తులో లాయర్లు అండ్ రాజకీయ నాయకులు ఉండడం వల్ల ఏమైందంటే రాజ్యాంగం ఇట్సే బల్కీ అంటే చాలా పెద్దగా తయారైపోయింది. ఈ లాయర్లు ఉన్నారు కదా, ఇక అలా ఆ పాయింట్ ఈ పాయింట్ అన్ని పెట్టుడుతో ఏమైందంటే రాజ్యాంగం చాలా బల్కీ అయిపోయింది. అదేవిధంగా కాంప్లికేటెడ్ లాంగ్వేజ్, అంటే ఒక సాధారణమైన వ్యక్తి ఆ యొక్క రాజ్యాంగాన్ని చదవాలి అనుకుంటే ఆ యొక్క రాజ్యాంగం అనేది మనకి అర్థం కాని కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ లో ఉంది. మెయిన్ రీజన్ ఏంటి అంటే దాంట్లో లాయర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక కాంప్లికేటెడ్ ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో, ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, భాష ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ని ఉపయోగించడం వల్ల సో అది ఒక మెయిన్ రీజన్ గా కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ గా మనకి అర్థం కాని భాషలో ఉంది, కాంప్లికేటెడ్ గా ఉంది. అదేవిధంగా చాలా బల్కీగా, చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి విమర్శకులు పేర్కొన్నారు. ఓకే, సో కాన్స్టిట్యూషన్ అనేది బల్కీనెస్ గా ఉంది అండి, ఎక్కువ పెద్దగా ఉన్నది, కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే దాంట్లో సో వీళ్ళు ఉండడం వల్ల అని చెప్పేసి విమర్శకులు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, డామినేటెడ్ బై హిందూస్. ఓకేనా, రైట్ అండి. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ దిస్, డామినేటెడ్ బై హిందూస్. రాజ్యాంగ పరిషత్తులో హిందువుల యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉంది అంటండి. సమ్ క్రిటిక్స్ ఏం చెప్పారు, ఇంకా ఉంటారు కదా విమర్శకులు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఏమైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్స్ ఏ డెమోక్రసీ, ఇన్ ద డెమోక్రసీ ఎవ్రీవన్ కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్. కాబట్టి వాళ్ళేం చెప్పారు, రాజ్యాంగ పరిషత్ అనేది హిందువుల యొక్క డామినేషన్ బాడీగా, అది ఒక హిందువుల సంస్థగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో సమ్ క్రిటిక్స్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హిందూ డామినేటెడ్ బాడీ అని చెప్పేసి అని చెప్పారు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే లార్డ్ విస్కంట్ సైమన్ ఈయన ఏం చెప్పినంటే కాన్స్టెంట్ అసెంబ్లీ ఏ బాడీ ఆఫ్ హిందూస్. రేపు క్వశ్చన్ ఇక్కడ నుంచి రావచ్చు. కాన్స్టెంట్ అసెంబ్లీని, రాజ్యాంగ పరిషత్ని ఏ బాడీ ఆఫ్ హిందూస్ గా పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే లార్డ్ విస్కంట్ సైమన్. కాన్స్టెంట్ అసెంబ్లీని ఇట్స్ ఏ బాడీ ఆఫ్ హిందూస్. ఓకేనా, తెలుగులో ఏ బాడీ ఆఫ్ హిందూస్ అంటే ఒక హిందువుల సంస్థ అని పేర్కొన్న వ్యక్తి ఎవరు, లార్డ్ విస్కంట్ సైమన్. ఓకే, రైట్. నెక్స్ట్ విన్స్టన్ చర్చిల్ అండి. నెక్స్ట్ ఎవరు, విన్స్టన్ చర్చిల్. ఈయనేం చెప్పారంటే కాన్స్టెంట్ అసెంబ్లీ రిప్రజెంటెడ్ ఓన్లీ వన్ మేజర్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. లుక్ ఎట్ హియర్. సో విస్కంట్ చర్చిల్ గారు ఏం చెప్పారంటే కాన్స్టెంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ అనేది ప్రాతినిధ్యం వహిస్తుందంట. రిప్రజెంటేటెడ్ అంటే ఏంటి, ప్రాతినిధ్యము. ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుందంట, ఓన్లీ అంటే మాత్రమే, వన్ మేజర్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యధికంగా మేజర్గా ప్రాబల్యం ఉన్న కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీకి మాత్రమే రాజ్యాంగ పరిషత్ ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు అని అడిగితే విస్కంట్ చర్చిల్. లేదా రాజ్యాంగ పరిషత్ని ఏ బాడీ ఆఫ్ హిందూస్ గా, ఒక హిందువుల సంస్థగా పేర్కొన్న వ్యక్తి అంటే లార్డ్ విస్కంట్ సైమన్. ఓకేనా అండి. లేదా అసెంబ్లీ వాజ్ ద కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ వాజ్ ద ఇండియా అని చెప్పిన వ్యక్తి అంటే ఇందాక ఎవరి పేరు అది, హలో చెప్పిన ఇందాక ఎవరు చెప్తలే, గ్రాన్విల్లే అస్టిన్. గుర్తుందా? ఎట్లున్నది మీతో? ఓకే, వెరీ గుడ్ లక్ష్మి గారు. చలో నెక్స్ట్, అది విమర్శలండి. ఓకేనా, అవన్నీ విమర్శలు. చలో అంటే ఏం చెప్పారు, ఎవరెవరు ఏమి ఇచ్చారు, దానిపైన ఉన్న విమర్శలు ఏంటో చూద్దాం. ఇప్పుడు అసలుకి రాజ్యాంగ పరిషత్కి సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాయో అలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. బికాస్ ఆఫ్ మీరు ఎంత చదివినా సరే మీకు ఎగ్జామ్ లో ఒక బిట్టు పెట్టాలి, బిట్టు పెడితే మార్క్ రావాలి, ఆ మార్క్ తో మీకు ఉద్యోగం రావాలి. Literally, what do you want to get? You want to get marks. Because of why do you want to get marks? If you get the marks, you will get the job. Marks is equals job. కాబట్టి మార్క్స్ ఇంపార్టెంట్. మార్క్స్ కావాలంటే కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ కావాలంటే సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ కావాలంటే నేర్చుకోవడం ఇంపార్టెంట్. నేర్చుకోవాలంటే హ్యాపీనెస్ ఇంపార్టెంట్. హ్యాపీనెస్ ఉంటేనే హ్యాపీగా నేర్చుకుంటారు. మీరు బోర్గా నా క్లాస్లో కూర్చుంటే సబ్జెక్ట్ రాదు. దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద పాయింట్, రైటా? చలో, కాబట్టి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో ముఖ్యమైన అంశాలు ఏంటియో చూద్దాం. కాన్స్టెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ ఏ సింబల్ ఆర్ సీల్. సింబల్ అంటే ఏంటండి, ఒక సింబల్ ఉంటాం కదా, తెలుగులో ఏమంటాం దాన్ని, సింబల్ అంటే ఏమంటామండి తెలుగులో, సింబల్, గుర్తు. వెరీ గుడ్, గుర్తు. కాన్స్టెంట్ అసెంబ్లీ ఒక సింబల్ గా, ఒక సీల్ గా దేన్ని తీసుకుంది అంటే ఎలిఫెంట్ అండి, ఏనుగుని. ఓకేనా. రాజ్యాంగ పరిషత్ ఒక సింబల్ గా, ఒక గుర్తుగా
దేన్ని అడాప్ట్ చేసుకుంది అంటే ఎలిఫెంట్ అండి, ఏనుగుని. ఓకేనా, రాజ్యాంగ పరిషత్ యొక్క గుర్తు ఏంటి, సింబల్ ఏంటి, సీల్ ఏంటి అని అడగవచ్చు. దట్ ఈస్ ఎలిఫెంట్, ఏనుగు. నెక్స్ట్, కాన్స్టెంట్ అసెంబ్లీకి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు? కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ, అడ్వైజర్ అండి. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు అన్నా సరే, లేదా లీగల్ అడ్వైజర్ ఎవరు అన్నా సరే, ఈ రెండు కూడా ఒకే మనిషి, సర్ బిఎన్ రావ్. రాజ్యాంగ పరిషత్ కి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ అయినా ఆయనే, లీగల్ అడ్వైజర్ అయినా ఆయనే, ఆ వ్యక్తే బిఎన్ రావు గారు. సో ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్ లో కూడా ఈ యొక్క క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్, కాన్స్టెంట్ అసెంబ్లీ యొక్క సెక్రటరీ ఎవరు? సెక్రటరీ, కాన్స్టెంట్ అసెంబ్లీ సెక్రటరీ అంటే తెలుగులో ఎవరు? కార్యదర్శి. కార్యదర్శి ఎవరండి? హెచ్విఆర్ అయ్యంగార్. ఓకే, సో కాన్స్టెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ యొక్క కార్యదర్శి, తెలుగులో కార్యదర్శి హెచ్విఆర్ అయ్యంగార్. అండ్ కాన్స్టెంట్ అసెంబ్లీ యొక్క సెక్రటరీ ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నాం మనం, దట్ ఈస్ హెచ్విఆర్ అయ్యంగార్. నెక్స్ట్, కాన్స్టెంట్ అసెంబ్లీకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ చీఫ్ డ్రాఫ్ట్మెన్, కాన్స్టిట్యూషన్ చీఫ్ డ్రాఫ్ట్మెన్ ఎస్ఎన్ ముఖర్జీ. లుగడియా. సో ఎస్ఎన్ ముఖర్జీ అండి. ఎవరంట? ఎస్ఎన్ ముఖర్జీ. కాన్స్టిట్యూషన్ చీఫ్ డ్రాఫ్ట్మెన్, తెలుగులో ఏంటంటే రాజ్యాంగ ప్రధాన ముఖ్య లేఖకుడు అని చెప్పొచ్చు. సో తెలుగులో కన్నా ఇంగ్లీష్ లోనే మంచిగా ఉంది, ఇదే గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషన్ చీఫ్ డ్రాఫ్ట్మెన్, తెలుగులో కూడా ఇంకోసారి చెప్తా, రాజ్యాంగ ప్రధాన ముసాయిదా లేఖరిగా పనిచేసిన వ్యక్తి. సో ఏది మంచిగా ఉంది, ఏది సింపుల్ మీరే డిసైడ్ చేసుకొని మీరే గుర్తుపెట్టుకోండి. తెలుగులో ఇంకోసారి చెప్తా, రాజ్యాంగ ప్రధాన ముసాయిదా లేఖరిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఎస్ఎన్ ముఖర్జీ. అదే ఇంగ్లీష్ లో అయితే కాన్స్టిట్యూషన్ చీఫ్ డ్రాఫ్ట్మెన్ ఎవరు అంటే రాజ్యాంగ పరిషత్ కి సంబంధించి ఎస్ఎన్ ముఖర్జీ. సో రిమెంబర్ యాజ్ యూ విష్. అండ్ ప్రేమ్ బెహరీ నారాయణ్ రైజ్దా, ప్రేమ్ బెహరీ నారాయణ్ రైజ్దా, ఈయన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన క్యాలిగ్రాఫర్. రైట్, అక్కడ కనిపిస్తుంది చూడండి, ప్రతి ఒక్కటి రాసుకోండి, రాసుకుంటే గుర్తుంటది. క్లాస్ వింటే సార్ గుర్తుంటది అంటే ఇప్పుడు గుర్తుంటది, 10 నిమిషాల తర్వాత గుర్తుంటది, రేపు మర్చిపోతారు. ప్రేమ్ బెహరీ నారాయణ్ రైజ్దా ఎవరైనా? ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క క్యాలిగ్రాఫర్ అండి. క్యాలిగ్రాఫర్ అంటే చేతి వ్రాతతోని సొగసుగా, అంటే అక్కడ అదే ట్రాన్స్లేషన్ చెప్తున్నా మీకు, సొగసుగా, చాలా అంటే సొగసుగానే చాలా మంచిగా రాసిండు. ఇటాలియన్, చాలా సొగసుగా ఇటాలియన్ యొక్క ఇటాలియన్ స్టైల్లో, ఇటాలియన్ పద్ధతిలో ఒక మంచి చేతి వ్రాతనిచ్చిన వ్యక్తి భారత రాజ్యాంగానికి ఎవరు అంటే ప్రేమ్ బెహరీ నారాయణ్ రైజ్దా. ఓకేనా, సో ఈ పర్సన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నందన్ లాల్ బోస్. ఓకేనా, నందన్ లాల్ బోస్ అండ్ రామ్ మనోహర్ సిన్హా, వీళ్ళతో పాటు శాంతినికేతన్లో ఉండే ఆర్టిస్టులు అండి. ఆర్టిస్ట్ అంటే ఇట్లా జస్ట్ ఇట్లా బ్యూటిఫై చేస్తారు కదా, అంటే కొంచెం ఆర్టిస్ట్ గా మంచిగా రాస్తారు చూడండి. సో ఆ యొక్క ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో ఆ ఇద్దరి పేరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నందన్ లాల్ బోస్ అండ్ రామ్ మనోహర్ సిన్హా. కనిపిస్తుంది, నో వరీస్. నందన్ లాల్ బోస్ అండ్ రామ్ మనోహర్ సిన్హా, వీళ్ళు ఎవరంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అండి, అంటే మూల రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని బ్యూటిఫై చేసి, అంటే మూల రాజ్యాంగాన్ని సరే ఆయన చేతిరాతతో రాస్తే ఇంకా ఆ యొక్క రాజ్యాంగాన్ని చాలా అందంగా, ఎక్కడెక్కడ బొమ్మలు ఉంటే మంచిగా ఉంటది, ఎక్కడెక్కడ నీట్ గా దాన్ని అట్రాక్షన్ గా కనిపించాలంటే ఏం చేయాలి అని చెప్పేసి దాన్ని బ్యూటిఫై చేసి దాన్ని డెకరేట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరు అంటే ఈ యొక్క శాంతినికేతన్ కి సంబంధించిన వీళ్ళతో పాటు ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు. మేజర్ గా ఎవరంటే నందన్ లాల్ బోస్ అండ్ రామ్ మనోహర్ సిన్హా. ఓకేనా అండి, రైట్, చలో. అండ్ నెక్స్ట్, రామ్ మనోహర్ సిన్హా ఇంకేం చేసిందంటే ఆ యొక్క రాజ్యాంగానికే కాదండి, ఒరిజినల్ ప్రియాంబుల్, ప్రవేశిక ఏదైతే ఉందో ఒరిజినల్ ప్రియాంబుల్ ని కూడా ఈ యొక్క రామ్ మనోహర్ సిన్హా దాన్ని బ్యూటిఫై చేయడం జరిగింది. ప్రియాంబుల్ ని కూడా ఈయన బ్యూటిఫై చేసిండండి, అంటే అందంగా చిత్రీకరించాడు. అంటే దాని పక్కన ఉండే బొమ్మలు కానీ ఎట్లా ఉండాలి, ఏం కథ అని చెప్పేసి ఎవరు చెప్పారంటే ఒరిజినల్ ప్రియాంబుల్ ని, ఒరిజినల్ ప్రవేశికని బ్యూటిఫై చేసింది ఎవరు అంటే రామ్ మనోహర్ సిన్హా. ఇందాక మనం చెప్పుకున్న వ్యక్తే ఈ వ్యక్తి. అదేవిధంగా మరి యొక్క ప్రియాంబుల్ ఉంది కదా, ఒరిజినల్ ప్రియాంబుల్ ని, దీన్ని మరి క్యాలిగ్రాఫ్ చేసింది ఎవరు, దీన్ని చేతి వ్రాతతో నీట్ గా రాసింది ఎవరు అంటే ఇందాక చెప్పుకున్న వ్యక్తే ఈ యొక్క ప్రేమ్ బెహరీ నారాయణ్ రైజ్దా. ఓకేనా, ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్దా అండి. సో ఈ యొక్క ఒరిజినల్ ప్రియాంబుల్ ని ఈయన రాయడం జరిగింది, ఈయన దాన్ని బ్యూటిఫై చేయడం జరిగిందండి. సో దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్. దెర్ ఈస్ నో రీజనింగ్, దెర్ ఈస్ నో అనలిటికల్ థింకింగ్, సో రేషనల్ థింకింగ్, నథింగ్ ఈస్ దేర్, ఓన్లీ రిమెంబర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో గుర్తుపెట్టుకోవాలి, చూడాలి, గుర్తుపెట్టుకోవాలి, దట్స్ ఇట్. ఓకేనా, రైట్ అండి. అండ్ నెక్స్ట్, హిందీకి సంబంధించిందండి, అంటే రాజ్యాంగానికి సంబంధించిన హిందీ వ్రాత ఉంటుంది కదా, హిందీ వర్షన్, కాన్స్టిట్యూషన్ హిందీ వర్షన్ ఏదైతే ఉందో మరి దాన్ని సార్ కాన్స్టిట్యూషన్ హిందీ వర్షన్ ని క్యాలిగ్రఫీ చేసింది ఎవరు, చేతి వ్రాత రాసింది ఎవరు అంటే
కృష్ణన్ అండి, కృష్ణన్ వైద్య. ఓకేనా? సో కృష్ణ వైద్య, వసంత్ కృష్ణ వైద్య. ఇంకా ఇక్కడ వసంత్ కూడా ఉంది, ఇది కూడా యాడ్ చేసినాం. వసంత్ కృష్ణ వైద్య ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్, వసంత్ కృష్ణ వైద్య. జస్ట్ ఐ క్లీన్. వసంత్ కృష్ణ వైద్య కాన్స్టిట్యూషన్ హిందీ వర్షన్ ని క్యాలిగ్రాఫ్ చేసిండు. సార్ మరి ప్రేమ్ బ్యారీ నారాయణ రాజ్ వైద్య ఆయన ఇంగ్లీష్ వర్షన్. ఓకేనా? ఆయన ఇంగ్లీష్ చూసుకుంటే ఈయన హిందీ వర్షన్ చూసుకున్నాడు దీన. మరి దీన్ని డెకరేట్ చేసింది ఎవరు? ఈ యొక్క హిందీ వర్షన్ ని డెకరేట్ చేసింది ఎవరు? అందంగా రాసింది ఈయనైతే దాన్ని డెకరేట్ చేసింది ఎవరంటే నందన్ లాల్ బోస్ ఈ యొక్క హిందీ వర్షన్ ని డెకరేట్ చేసింది. ఓకేనా? ఇవన్నీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంటే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఇదంతా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రాజ్యాంగ పరిషత్ కి సంబంధించి. రైట్, అండ్ నెక్స్ట్ ఈ యొక్క టాపిక్ లో చిట్ట చివరి అంశం ఏంటంటే హిందీ టెక్స్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ ద లాస్ట్ ముచ్చట ఆఫ్ దిస్ టాపిక్. ద ముచ్చట ఇస్ దిస్, ఇట్ విల్ బి అపియర్ హియర్. హిందీ టెక్స్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తెలుగులో ఏంటి? రాజ్యాంగ హిందీ వచనం. ఏంటంటండి తెలుగులో? రాజ్యాంగ హిందీ వచనం. క్లియర్? రైట్, రాజ్యాంగ హిందీ వచనం. ఓకే, మరి ఏంది హిందీ వచనం? రాజ్యాంగ అధికార ప్రతిని హిందీ భాషగా తయారు చేయాలి అన్న నిబంధన ఏది కూడా ముందు రాజ్యాంగంలో అంటే ఒరిజినల్ రాజ్యాంగంలో ఉందా లేదా అంటే నేనేమంటా అంటే లేదంట. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో అంటే మూల రాజ్యాంగంలో దేర్ ఈస్ నో ప్రొవిజన్ అండి. దే డిడ్ నాట్ మేక్ ద ప్రొవిజన్. ఏ ప్రొవిజన్ వాళ్ళు చేయలేదు? అథారిటేటివ్ టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హిందీ లాంగ్వేజ్ అంటే అథారిటేటివ్ అండి. ఒక అధికారిక హిందీ వచనం యొక్క రాజ్యాంగం ఉండాలి అనే నిబంధన ముందేమైనా ఉందా రాజ్యాంగంలో అంటే అట్లాంటి నిబంధన ఏం రాజ్యాంగంలో లేదు. మరి ఈ హిందీ వచనానికి సంబంధించిన రాజ్యాంగం అనేది ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు డిసైడ్ చేయడం జరిగింది అంటే అది 58వ రాజ్యాంగ సవరణ చట్టము. ఏ చట్టం అండి? 58. ఏ సంవత్సరం అండి? 1987. ఓకేనా? ఇది ఇంపార్టెంట్, హిందీకి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో 58వ రాజ్యాంగ సవరణ చట్టము 1987. ఓకే, సో ఈ యొక్క రాజ్యాంగ సవరణ చట్టం ఏం చేస్తే అంతకుముందు హిందీ వచనం లేదు. చలో మనం మన యొక్క రాజ్యాంగాన్ని హిందీలో కూడా రాసుకుందాం. మనం హిందీలో కూడా ఉంటే చాలా మంది మనకి ఆ హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో దాన్ని రాసుకుంటే చాలా మందికి రాజ్యాంగం అనేది అర్థమవుతుంది కాబట్టి సో మనం దాన్ని హిందీ టెక్స్ట్ లో కూడా అథారిటేటివ్ టెక్స్ట్ లో కూడా మనం తీసుకుందామని చెప్పేసి ఈ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా మనం తీసుకోవడం జరిగిందండి. సో మరి హిందీ టెక్స్ట్ లోకి పెట్టుకోవాలి కదా, పెట్టుకోవాలంటే దాన్ని ఏం చేసిరంటే మనకి 22వ పార్ట్, లాస్ట్ పార్ట్ ఉంది కదా, చివరి పార్ట్ 22వ భాగం. అక్కడ ఆ 22వ భాగంలో ఒక కొత్త అధికరణని యాడ్ చేసిరండి. ఆ యొక్క అధికరణ ఏంటంటే 394A. 394A అనే అధికరణని మనకి రాజ్యాంగంలో ఉన్న 22వ భాగంలో దాన్ని యాడ్ చేయడం జరిగింది. లుక్ ఎట్ హియర్. సో ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఒక కొత్త ఆర్టికల్ ని ఈ భాగంలో ఏర్పాటు చేయడం జరిగింది, ఈ భాగంలో పొందుపరచడం జరిగింది. సరే, ఈ భాగంలో పొందుపరిచి ఏం చెప్పారు? దాంట్లో ఈ ముచ్చట పెట్టారు. అథారిటేటివ్ టెక్స్ట్ హిందీ లాంగ్వేజ్ లో మనకి రాజ్యాంగం అనేది ఉంటే మంచిగా ఉంటది అని చెప్పేసి ఈ అధికరణలో పెట్టడం జరిగింది. ఇంతకు ముందు ఈ యొక్క పార్ట్లో, ఈ యొక్క 22వ పార్ట్లో మనకి 3 ఆర్టికల్స్ ఉండేయండి. ఏంటి? 393 అది షార్ట్ టైటిల్ గురించి చెప్పేది. ఇంకోటి 394 అది కమెన్స్మెంట్ గురించి చెప్పేదండి, అంటే అమలు గురించి, కమెన్స్మెంట్ గురించి చెప్పేది. ఇంకోటి 395 రిపెల్స్ అంటే రద్దు గురించి చెప్పేది. ఇది లేనప్పుడు ముచ్చట చెప్తున్నా నేను. ఇది లేనప్పుడు అంటే ఈ యొక్క సవరణ కాక ముందు ఈ యొక్క పార్ట్లో ఏముందంటే ఈ 3 ఆర్టికల్స్ ఉండే, 393, 394 అండ్ 395. అంటే షార్ట్ టైటిల్ గురించి చెప్పేది ఇది, ఇది కమెన్స్మెంట్ గురించి చెప్పేది, అండ్ ఇది రిపెల్స్ గురించి చెప్పేది. ఈ రాజ్యాంగ సవరణ ఏం చేసింది? ఈ యొక్క 22వ భాగంలో ఈ కొత్త అధికరణని 394A అనే అధికరణని యాడ్ చేసి సో దాంట్లో అప్పుడు అథారిటేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ అనేది కూడా పెట్టింది. అంటే దీంతో ఇప్పుడు ఏమొచ్చింది? ఈ యొక్క భాగంలో మనకి ఏం కనిపిస్తాయండి? షార్ట్ టైటిల్ ఉంటుంది, కమెన్స్మెంట్ ఉంటుంది, రిపెల్స్ ఉంటుంది, అదే విధంగా అథారిటేటివ్ టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ హిందీ లాంగ్వేజ్ కూడా మనం అక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి హిందీ లాంగ్వేజ్ కి సంబంధించి పబ్లిషర్స్ కావచ్చు, దాంట్లో ఏమైనా ఇంకా మార్పులు చేర్పులు ఉంటే ఆ యొక్క అధికారం అనేది రాష్ట్రపతి గారి దగ్గర ఉంటుందండి. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్ అండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ రచనకు సంబంధించిన వివిధ అంశాలను మనం డిస్కస్ చేసినాం. అండ్ గత క్లాసులలో చాలా అంశాలను మాట్లాడినాం. ఈ క్లాస్ లో ఏమైతే చెప్పినామో ఆ అంశాలన్నింటినీ మనం ఇప్పటివరకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పటితోని మనకి ఈ యొక్క రాజ్యాంగ రచన లేదా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ అనే టాపిక్ మనకి చాలా 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 అన్ని టాపిక్స్ ని కంప్లీట్ చేస్తూ సో దీన్ని కూడా మనం ముగించడం జరిగింది. సో ఐఎమ్ స్టాపింగ్ దిస్ స్క్రీన్.